నమస్తే. యారో పొద్దున్నే లేచి పిల్లలకి టిఫిన్ బాక్స్ ఏం కట్టాలా అని ఆలోచించే వాళ్ళకైతే నిమ్మ పులిహోర బెస్ట్ అండి. సో నిమ్మకాయలతో కూడా పులిహోర చేసుకోవచ్చు. అది కాకుండా రెడీమేడ్ మిక్స్ కూడా ఈ మధ్య దొరికిపోతున్నాయి మనకు సూపర్ మార్కెట్లో. సో అవి కూడా తెచ్చాను. సరే ఏది చేద్దామా అని ఆలోచించే లోపు నాకైతే అనిపించింది ఫ్రెష్గా నిమ్మకాయలతో చేస్తే బాగుంటుంది అని. సో ఫస్ట్గా అన్నం అయితే వండేసుకున్నాను. సో అన్నం వండేసుకున్న తర్వాత సో పోపుకి కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. పక్కన మూకుడులో ఆయిల్ అయితే వేడి చేయడానికి పెట్టేశాను. అది వేడెక్కే లోపు నిమ్మకాయలు, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. ఈ తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, ఆ తర్వాత కరివేపాకు, ఆ తర్వాత కొన్ని పప్పులు, మినప్పప్పు, శనగపప్పు, పల్లీలు ఇవన్నీ వేసి వేయించుకున్నాను. అవి కొంచెం ఎర్రగా వేగేంత వరకు మనం పెట్టేసుకొని దాన్ని వేగిన తర్వాత స్టవ్ ఆపేసి అందులో చిటికెడు పసుపు వేసుకుంటే కలర్ బాగుంటుంది. ఆ తర్వాత అన్నంలో నిమ్మకాయలన్నీ పిండేసి మనకెంత అవసరం ఉంటుందో అన్ని నిమ్మకాయలు పిండేసి అంత ఉప్పు, నిమ్మకాయ 2 కలిపేసి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చల్లార్చిన పోపు ఏదైతే ఉందో ఆ పోపు అంతా వేసి కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒకసారి అన్నీ సరిగ్గా కలిసాయో లేదో చూసుకొని ఉప్పు సరిపడా వేసుకొని పెట్టేసుకోవాలి. సో ఇదండి నిమ్మ పులిహోర. ఫాస్ట్గా రెడీ అయ్యే నిమ్మ పులిహోర. పొద్దున పిల్లలు ఇష్టంగా తినేస్తారు. సో ఎలాంటి టెన్షన్ ఉండదు. మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.